హైవ్యూస్ బుడమేరు ఎక్కడ పుట్టిద్ది, ఎక్కడ కలిసిద్ది, విజయవాడని ఎలా ముంచెత్తింది, దీనికి సంబంధించి చెక్ చేస్తా పోతా ఉంటే సీరియస్గా 3 గంటల నుంచి మొత్తం చెక్ చేసుకుంటా డేటా అంతా చూసుకుంటా పోయా. ఆపరేషన్ కొల్లేరుకి దీనికి సంబంధం ఏంటి, ఈ వెలగలేరు దగ్గర ఆ గేట్లు ఎత్తిన దానికి నేను జగన్ మాట్లాడిన సంబంధం ఏంటి, కృష్ణానది ప్రవాహానికి దీనికి సంబంధం ఏంటి, చెక్ చేస్తా పోతా ఉంటే మన ఒకే ఒకటి సినిమాలో అర్జున్ ఒక డైలాగ్ అంటాడు. 1 డే సీఎం కదా, అతను 1 డే సీఎంగా ఉన్నప్పుడు ఒక చోట అవినీతి జరుగుతుందని తెలుసుకుంటాడు. దానికి కారణమైన శిక్షిద్దామని అనుకుంటే ఆ అధికారి అంటాడు నేను కాదండి, ఆ పై వాళ్ళు చెప్తే నేను చేశానంటాడు. ఆయన్ని అడిగితే ఆయన చెప్తే నేను చేశానంటాడు. చివరికి ఎక్కడి దాకా వెళ్ళిద్దంటే ఇది ఎవ్రీబాడీ అంటాడు అర్జున్. దట్ మీన్స్ ఒక రూట్ లెవెల్ నుంచి పైన చిటారకమ్మ వరకు మొత్తం కరెక్టెడ్. ఈ బుడమేరు ఘటన సంబంధించి చెక్ చేస్తుంటే నాకు అదే అనిపించింది. ముందుగా జగన్కి చేసి చెప్పాలా, దయచేసి ఆయన ఎక్కడ చూపించాను, అటు వదిలేకండి. స్క్రిప్ట్ లేకపోతే ఏం చెప్పేటట్టు లేడు, ఏది వస్తే చెప్తున్నాడు. ఎలా నోటికి వచ్చిందే మాట, ముక్కు వచ్చిందే చీవుడు అన్నట్టు. సీరియస్లీ చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిద్దని బుడమేరులోకి నీళ్ళు వదిలేరా? చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిద్దని ఈ వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తారా? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సెన్స్ ఉందా? అసలు బుడమేరు ఎక్కడ, కృష్ణానది ఎక్కడ, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ? సో డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందాక ఎవ్రీబడి అన్నానే, 2005లో ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత 2009 అంటే రోసయ్య, ఆ రోసయ్య టెన్యూర్ అంతేం లేదు కానీ ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ 2010లో ఆయన, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, వీళ్ళంతా కూడా కారణమే ఈరోజు బుడమేరు విజయవాడని ముంచెత్తడానికి. ఆ న్యూ రాజపేట కానీ, కండ్రికి కానీ, పాయకపురం కానీ, ఎన్టీఆర్ కాలనీ ఏవైతే ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్. సో సింపుల్గా చెప్తాను, ముందు జగన్కి క్లారిటీ ఇచ్చాక మనం ఇన్డెప్త్ వెళ్ళి వెళ్దాం. బుడమేరు ఈ వెలగలేరు దగ్గర లాకులు కనుక ఎత్తకపోతే, ఆ నీళ్లు కనుక కిందికి దించకపోతే, నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, మొత్తం మునిగిపోతుంది. అండ్ మోర్ ఎవర్ ఈ వెలగలేరుకి బ్యాక్ ఉంది చూశారు, ఆ విజయవాడ, ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం మునిగిపోతాయి. పెను ప్రమాదం అనమాట అది. తర్వాత వెలగలేరు దగ్గర లాకులు ఎత్తారు కదా, ఆ మూమెంట్లో ఫ్లో ఎక్కువైంది. మామూలుగా అయితే రెగ్యులర్గా అయితే 11,000 నుంచి 14,000 మధ్య, 11,000 నుంచి 14,000 క్యూసెక్లు వస్తాయి. రెగ్యులర్గా బుడమేరు నుంచి వచ్చే ప్రవాహం ఎంత అంటే 11,000 క్యూసెక్లు లేదా దాని లోపు. ఇప్పుడు ఆల్రెడీ నేను చెక్ చేసుకున్నాను, వరద ప్రవాహం తగ్గింది, 6,000 క్యూసెక్లే ఉంది. ఇది ఎక్కడ మొదలైద్ది? మైలవరం దగ్గర ఉన్న కొండల మీద నుంచి మొదలైద్ది ఇది. ఈ కాలంలో చిన్న కళలు ఇవన్నీ ఇందులో కలుస్తాయి. సో బుడమేరు ఉపనది లాంటిది అనుకోవచ్చు, కాలం అనుకుంటారు, కాలం అంతకు మించిది. ఓకే, అలా వస్తున్న మూమెంట్లో ఇది రకరకాలుగా వంపులు తిరుగుతూ ఉండేది అనమాట అడ్డదిడ్డంగా. 2005లో దీనికి వచ్చినటువంటి ఆ వరద విజయవాడని అల్లల్లాడిస్తే, ఆనాడు ముఖ్యమంత్రి నుండి మన రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే అధికారులను పిలిచాడు. ఏంటంటే అసలు ఈ రకంగా ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, ముందు ఈ బుడమేరుకు సంబంధించి సైడ్న రిటైనింగ్ వాల్స్ కట్టాలి అంటే దాని కెపాసిటీ సంబంధించి పెంచాలండి, ఎక్కువ ఫ్లో వచ్చి తట్టుకునేలాగా అన్నారు. ఆల్రెడీ 1970sలోనే ఈ వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ లాంటి దాన్ని నిర్మించున్నారు, ఒక గేట్లు అవి పెట్టున్నారు. అక్కడ ఏం చేస్తారంటే ఈ కొల్లేరుకు సంబంధించి వెళ్తున్న మూమెంట్లో ఈ డైవర్షన్ కావాలన్నట్టుగా ఇటు చేస్తున్నారు. ఆ తర్వాత అది వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ ఏదైతే పెట్టున్నారో దాని త్రూ ఏంటంటే నీళ్ళని స్టాక్ పెడతాం కావచ్చు, ఇంటేమో వదలటం కావచ్చు, లైక్ ఇవన్నీ చేస్తారు. బట్ ఆ తర్వాత ఏమైందంటే ఈ పోలవరం కుడికాలువ పనులు ఇవన్నీ స్టార్ట్ అవుతున్న మూమెంట్లో పని చేద్దాం, ఈ బుడమేరు డైవర్షన్ అన్నట్టు ఒకటి తీసుకుందాం అనుకున్నారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ అన్నట్టు అది 2005 తర్వాత చేశారు. ఏం చేశారంటే ఈ వెలగలేరు దగ్గర నుంచి బుడమేరు డైవర్షన్ అంటే ఒకటి ఏం చేశారంటే ఈ నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్తాయి. దాని కెపాసిటీ వచ్చేసి 35,000 క్యూసెక్లు. 35,000 సారీ 20,000 25,000 సబ్జెక్ట్స్ కరెక్షన్ అండి ఇక్కడ. ఓకే, ఆ పైనుంచి
పోలవరం కుడికాలం ఉంది కదా, దాని ఇద్దరు వచ్చి కృష్ణానదికి అటాచ్ అది. దాన్ని పట్టుకొచ్చి ఏం చేశారు, ఈ నార్ల తాతారో ధర్మపురం ప్రాజెక్ట్ నుంచి కృష్ణానదికి వెళ్ళి కాలం ఉంది కదా, దానికి లింక్ చేశారు. నెక్స్ట్ ఈ బొడమేరు డైవర్షన్ కెనాల్ ఉంది కదా, దానికి వచ్చి ఈ పోలవరం కుడికాలం కలిపారు. మీకు అర్థమవుతుందా? పోలవరం కుడి కాలువ ఖాళీగా ఉండాల, నీళ్ళు లేకుండా. కృష్ణానది కూడా హెవీ ఫ్లో ఉండకూడదు. అప్పుడు బొడమేరకు వచ్చిన వరద ఏదైతే ఉందో దానిని ఆ కెనాల్లో కలిపి దెన్ అక్కడి నుంచి కృష్ణానదిలోకి కలపవచ్చు. కృష్ణానది వన్స్ హెవీగా ఫ్లో ఉంది అనుకున్నప్పుడు నీళ్ళు ఆల్రెడీ వెనక తంతది. పోలవరం కుడికాలం నుంచి నీళ్ళు వచ్చాయి, ఇక్కడ బొడమేరు నుంచి నీళ్ళు వచ్చాయి, కృష్ణాదేవి వెనక తంతుంది. ఇది ఏమైంది, నార్ల తాతర పవర్ ప్రాజెక్ట్ మొత్తం మునిగిపోయింది. సో అడిగి పంపడానికి లేదు. దీన్ని ఏం చేయాలి, ఇంకా ఇక్కడ లాక్లు ఎత్తాల్సిందే వెళ్ళలేరు దగ్గర. నిన్న అదే చేశారు. ఈలోపు ఏమవుతుంది, ఈ నార్ల తాతారో ఆ పవర్ ప్రాజెక్ట్ నుంచి కృష్ణాలోకి వెళ్ళే కాలువ ఉంది కదా, ఆ కాలువకు అటుపక్క ఇటుపక్క కూడా అడ్డదిడ్డంగా కట్టడాలు వచ్చేసాయి. పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరితో నిజం వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి. అక్కడ ఉల్లంఘనలు, బ్రీచెస్. ఈ బొడమేరు కాలువకు సంబంధించి చెప్తున్నా కదా, 20 సంవత్సరాల క్రితం ఆపరేషన్ కొల్లేరు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని స్టార్ట్ చేశారు. కొల్లేరు సరస్సుకి నీరు తీసుకొచ్చేది ఏంటన్నప్పుడు మెయిన్ బొడమేరు, ఎర్ర కాలువ, ఇంకోటి తమ్మిలేరు ఏదో ఉంది పశ్చిమ గోదావరిలో. ఇవి నీళ్ళు తీస్తాయి. అందులో అత్యంత కీలకమైనది బొడమేరు. అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఆ కొల్లేరు సరస్సులో అడ్డదిడ్డంగా రొయ్యల చెరువులు, చేపల చెరువులు అద్దనిదని చెప్పేసి డైవర్షన్ చేశారు. దానివల్ల ఏమైందంటే ఈ బొడమేరు కూడా ప్రాపర్ వెళ్ళి కలవలేని పరిస్థితి. దానివల్ల ఏమవుతుంది, హెవీ ఫ్లో వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తం ముంచేయటం. మీకు లాజిక్ అర్థమవుతుందా? బొడమేరు వరదల కారణం ఎవర్రా బాబు అంటే ఆపరేషన్ కొల్లేరుని ఇన్కంప్లీట్గా వదిలేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి హయాంలోనే రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని చెప్పేసి అధికారులు చెప్పినా సరే దాన్ని చేయకుండా వదిలేసిన వాళ్ళు, 2008లో రాజశేఖర రెడ్డి హయాంలోనే ఓ పెద్ద కరకట్ట లాంటిది నిర్మించారు. ఈ బొడమేరు అనేది అసలు విజయవాడ సిటీలోకి ఎంటర్ కాకుండా అటు నుంచి డైరెక్ట్గా వెళ్ళేటట్టు, కొల్లేరుకు డైరెక్ట్ కలిసేటట్టు. ఈ కరకట్ట ప్రాంతం ఏం చేశారు తెలుసా, అడ్డదిడ్డంగా ఆక్యుపై చేసి పడేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత క్యాపిటల్ అమరావతి అన్నప్పుడు ఇక విజయవాడ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని ఈ బొడమేరుకు సంబంధించి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వరదల్లో ఏం లేవు కదా, అడ్డదిడ్డ కాలనీలు వేసారు. తక్కువ రేట్లకు వస్తున్నాయని చెప్పి తగ్గొనేశారు. దాన్ని ఇప్పుడు ఆ ఫ్లో అన్నది పెరిగిన తర్వాత ఏమైంది, మొత్తం జగన్మోహన్ రెడ్డి సైతం 2019 నుంచి 2024 మధ్య బోల్డ్ అయిన కాలనీలకు పర్మిషన్ ఇచ్చేసాడండి. కొన్ని వాళ్ళైనా సరే చెక్ చేయాలి కదా, వాళ్ళు చేయాలి. అరే మా నాన్న హయాంలో రిటైనింగ్ వాల్స్ కట్టాలన్నారు, కట్టలేదు, చూసుకోవాలా. అండ్ ముంపు ప్రాంతాల్లోనే అక్కడ వచ్చేసి జనాన్ని ఖాళీ చేయించాలి, అది చేయాల. మొత్తం ఆక్యుపై చేసి కట్టారా బాబు, అలా ఉండకూడదు, చేయాలి. ఆ మనోడే అసలు ఆక్యుపై బ్యాచ్ కదా. సో ఇప్పుడు విషయం ఏంటి, క్లియర్గా మామూలుగా దానికి 11,000 నుంచి 14,000 క్యూసెక్లు ఇది. బట్ ఈ వెగలేరు దగ్గర వచ్చేసి అలా 15,000 క్యూసెక్లకు సంబంధించేసి కంట్రోల్ చేసే విధంగా పెట్టుకున్నారు. వచ్చింది అంత 70,000 క్యూసెక్లు. 70,000 క్యూసెక్లు, మోర్ దెన్ 5 టైమ్స్ అన్నట్టు. ఎక్కడ కంట్రోల్ అయింది అసలు? అండ్ సిటీకి వచ్చే దారుల్లో వచ్చేసి ఏం చేశారు, కరకట్ల కడితే వాటి మీద మొత్తం కట్టేసుకున్నారు అడ్డదిడ్డంగా. దాన్ని ఒక్కసారి కొట్టి అవతల పడేశారు. ఈవెన్ ఇబ్రహీంపట్నం దగ్గర తేలపురం దగ్గర గండి పడింది. ఈలోపు వెలలేరు దగ్గర మొత్తం గేట్లు ఎత్తేసారు, 11 అడుగులు ఎత్తున 11 గేట్లు ఎత్తారు. ఈలోపు హెవీ ఫ్లో వచ్చేసింది, మధ్యలో గండ్లు పడ్డాయి. మొత్తం ఇంకా అష్ట దిగ్బంధం అన్నట్టు అయిపోయింది. అది ఇంక అర్థమవుతుందా? పాలకుల పాపం. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్, వీళ్ళందరూ చేసినట్టు పాపం మీద అంతా. మరి ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం ఏంటి? టీడీపీలు నేను చెప్తున్నారు, మేము బుడమేరుకు సంబంధించి దాని యొక్క కెపాసిటీ పెంచాలని, వెడల్పు ఎక్కువ చేయాలి, పూడికి తీయాలి, అండ్ అన్నిటిగా మించి ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో, ఉల్లంఘనలు జరిగాయో వాటిని సెట్ చేయాలని చెప్పేసి మేము అనుకుని మొత్తం ప్రపోజల్ రెడీ చేస్తే జగన్ వచ్చాక యాసిడ్కి వదిలిపడేశాడు అన్నారు. నిజమే, జగన్ వచ్చాక ఏ ఒక్క మంచి పని చేయకపోగా టీడీపీ హయాంలో మొదలుపెట్టిన వాటిలో చేసిన ఒకే ఒక పని ఏదైనా ఉందంటే కృష్ణానది దగ్గర రిటైనింగ్ వాల్ ఉంది. ఏది, ఈ కృష్ణలంక, రాణిగారి తోట, బాలాజీనగర్, రామలింగేశ్వర నగర్. అందులో 80% చంద్రబాబు నాయుడు టైంలో కంప్లీట్ అయింది.
ఆ బ్యాలెన్స్ ఉన్న 20% ఈయన హయాంలో కంప్లీట్ అయింది. దాన్ని ఇప్పుడు వచ్చేసి నేను కడతం వల్లే ముంపు ఆగింది, కృష్ణలంక బతికింది, ప్రజలంతా నన్ను మెచ్చుకుంటున్నారని దేవుడు అని చెప్పి నేను సొలి కబుర్లు చెప్తున్నాడు. సరే, విషయం మీకు అర్థమైంది కదా. బుడమేరు పాపం అందరిది. ఇప్పటికైనా సరే ఆపరేషన్ కొల్లేరు దానికి కంప్లీట్ చేయండి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బుడమేరు పక్కన ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే మొత్తం తీసి అవతల పడేసేయండి. అండ్ ఈ బుడమేరు వచ్చేసి అరౌండ్ 170 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందులో ఎక్కడైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రిటర్నింగ్ వాల్స్ పెట్టుకుంటా పోండి. అండ్ దాని కెపాసిటీ వచ్చేసి పెంచండి. అది తప్ప ఇంక వేరే పరిష్కారం అయితే లేదు.